వెట్రివేలు మురుగన కరోహర. వడ్డన అనేది ఒక గొప్ప దైవీక కళ అనమాట. అందరికీ చేత కాదు. చేతనైతేనే వడ్డంలోకి ప్రవేశించాలి. చేత కాకపోతే అభాసుపాలు అయిపోతాం. అర్ధాకల భోజనంతో లేచి వెళ్ళిపోతారు అవతల వాళ్ళు. అది మనకు మహాపాపం కూడాను. కాబట్టి అరటి వాళ్ళకి చక్కగా మనం వండుకునేటువంటి అన్నం శుభ్రంగా కడుపు నిండా అందాలంటే వడ్డంలో తిరుగు తెలియాలి. వడ్డన చేసేటటువంటి విధానం తెలియాలి. పరాగతనం ఉండకూడదు. వడ్డించేటటువంటి వాళ్ళ తినేవాళ్ళ వేసి చూస్తూ కూర్చోవాలి. వాళ్ళు ఏం కలుపుకుంటున్నారో అన్నింటిని కూడా చూసుకుని అడుగుతూ ఉండాలి. తరచి అడుగుతూ ఉండాలి. 1కి 10 సార్లు అడగాలి, నష్టమేం లేదు. 1కి 2 సార్లు అడగడం ఊరుకోవడం కాదు. 1కి 10 సార్లు అడగండి. చేసుకున్న దేనికి వాళ్ళకి తినడానికే కదా. అందుకని అడిగేటప్పుడు శుభ్రంగా కడుపు నిండా తరచి పెట్టాలి. పగవాడినైనా పరాయవాడినైనా సరే అన్నం దగ్గర భేదంగా చూడకూడదు. పంక్తి భేదం అనేది ఉండకూడదు. అది మహాపాపం. తినేటటువంటి వాళ్ళందరూ భగవత్ స్వరూపులు, వండించేటటువంటి వాళ్ళు తల్లి స్వరూపులు, మాతృస్వరూపులు. తల్లికి బిడ్డకి భేదం ఉంటుందా? అందుకే వడ్డించే విధానంలో ఎక్కడ పంక్తి భేదం ఉండకూడదు.